ఖమ్మం జిల్లాలో గుడ్డు ప్రియులకు గడ్డు కాలం వచ్చింది. గుడ్డు ధర మార్కెట్లో 7 రూపాయలు పలుకుతుంది. రాబోయే నూతన సంవత్సరం, సంక్రాంతి, వివిధ రకాల పండుగలకు కేకులలో కోడిగుడ్డు తప్పనిసరిగా ఉపయోగించాలి. ఇదే అదునుగా వ్యాపారస్తులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని పౌల్ట్రీ ఫార్మర్స్ తెలిపారు. మార్కెట్లో గుడ్డు ధర పెరగడంతో వినియోగదారుడికి భారంగా మారింది. శీతాకాలంలో వచ్చే గుడ్లను నిల్వ చేసి వేసవి కాలంలో అమ్మకాలు జరుపుతారని ఆరోపణలున్నాయి. కొండెక్కిన ధరతో కోడిగుడ్డు దూరమైపోయింది. ప్రభుత్వం దృష్టి పెట్టి కోడిగుడ్ల ధర తగ్గించేలా చూడాలని గుడ్డు ప్రియులు ప్రజలను కోరుతున్నారు. ఈ మధ్య కాలంలో కోడిగుడ్లు విపరీతంగా పెరిగాయి. ఎందువల్ల పెరిగాయి అనేది మాకు డౌట్గానే ఉంది. కాకపోతే దీనివల్ల ఒకప్పుడు సామాన్యుడు చికెన్ తినలేని వాళ్ళు కోడిగుడ్డుతోటి అడ్జస్ట్మెంట్ అయ్యేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కోడిగుడ్డుకి చికెన్ కంటే, 1 కేజీ చికెన్ కంటే కోడిగుడ్డు అట్టా రేట్ ఎక్కువ ఉంది. అదే విధంగా కార్తీక మాసంలో కూడా బాగా రేట్లా ఉన్నాయి. ఎందుకు అంటే ఎవరూ చెప్పలేకపోతున్నాం. కాకపోతే మన ఈ వచ్చే న్యూ ఇయర్ కోసం పెరిగాయా, లేకపోతే సిండికేట్ వల్ల పెంచారా, లేకపోతే ఏ ఇతర కారణాలు మాకు తెలియదు. కానీ వ్యాపారస్తులు లాభం తిందామన్నా కానీ చేయలేకపోతున్నాము. అదే విధంగా సామాన్యులు కూడా రోజుకి నిన్న 6 రూపాయలు కొంటే ఇవాళ 7 రూపాయలు కొనాల్సి వస్తుంది. వాళ్ళకే అర్థం కావట్లేదు. షాప్ కాడికి వచ్చేసి ఎంత డబ్బులు ఇవ్వాలి, ఎంత డబ్బులకి కోడిగుడ్లు వస్తాయి అనేది కూడా అర్థం కావట్లేదు. కాకపోతే దీన్ని కొద్దిగా గవర్నమెంట్ అనేది దృష్టిలో ఉంచుకొని అన్ని నిత్యావసర వస్తువులు అనేది కొద్దిగా ప్రజలకు అందుబాటులో ఉంటే మంచి